మైకేల్ జాక్సన్. వావ్, బ్యూటిఫుల్ అండి. ఇది మనకి విజయ్ తలపతి ఎంట్రన్స్ స్టార్టింగ్. అమితాబ్ బచ్చన్, విజయ్ తలపతి. ఇదిగోనండి ఆ రోటు ఈ రోటు ఆ రోటు పట్టుకొని ఈ వ్యాక్స్ మ్యూజియం చూపించడానికి ఇంత దూరం నడిచి వచ్చాను నేను. కల్లా కరెక్ట్గా 15 నిమిషాలు ఛార్జ్ 15% ఉందండి. ఇదిగోండి ఛార్జ్ ఎంత అనుకున్నారు టికెట్? 120 రూపాయలండి. ఏంటో ఇందులో ఏమున్నాయి ఏందో 120 రూపాయలు అన్నారు. మరి నేను ఎంత దూరం నడిచి వచ్చేసి మరి వెళ్ళకుండా ఉంటే అది నాకే అవమానం. ఇంత కష్టపడి వచ్చాను. ఇదిగో విజయ్ తలపతి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నారు. బా ఉమెన్స్ అండి స్టాచ్యూ. సో ఇది మనకి మాయాపూరిలో ఉందండి. ఇది ఈ వ్యాక్స్ మ్యూజియం. మనకి విజయ్ తలపతి ఎంట్రన్స్ స్టార్టింగ్. అమితాబ్ బచ్చన్, విజయ్ తలపతి. దాని తర్వాత సుబ్బలక్ష్మి. బా చాలా అద్భుతంగా ఉంది బ్యాక్ స్టాచ్యూ. మనకి లెజెండరీ జాక్ స్పారో. మదర్ తెరీసా, ప్రీస్టు. సో నేను ఆల్రెడీ చాలా మైసూర్లో కూడా వెళ్ళాను. సో ఇక్కడ మనకి విజయ్ తలపతి తమిళనాడు కాబట్టి విజయ్ తలపతి, మన్మోహన్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ గారు, అబ్దుల్ కలాము, బరాక్ ఒబామా. ఇతని పేరేంటో నాకు గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి. ఆర్నాల్డ్ అంటే ఆ స్టాచ్యూని చూసి గుర్తుపట్టలేకపోయాను. కానీ బ్రూస్ విల్స్ చూడండి, సేమ్ నా పరిస్థితి కూడా అంతేనే. ఫస్ట్ దే ఇగ్నోర్ యూ, దెన్ దే లాఫ్ ఎట్ యూ, దెన్ దే ఫైట్ విత్ యూ, దెన్ యూ విన్. మహాత్మా గాంధీ. No matter what is the environment around you, it is always possible to maintain your brand and integrity. అబ్దుల్ కలాం. సో చూడండి బరాక్ ఒబామా, మనకి అద్భుతమైంది నెల్సన్ మండేలా, అందరూ లెజెండరీ మైకేల్ జాక్సన్, బుష్ అంటే అతను జార్జ్ బుష్. ఇదేంటి ఇది మనకి షారుఖ్ ఖాన్ లాగే ఉన్నది కానీ మరి మైకేల్ జాక్సన్. వావ్, బ్యూటిఫుల్ అండి. ఫుట్బాల్ పేరు డేవిడ్ బెక్మన్ కానీ బెక్మన్లా లేడు. చరిత్ర అంతా ఇక్కడ ఇచ్చున్నారు కానీ అలా లేరు. నేను మొన్న ఈ మధ్య రీసెంట్గా ట్రాల్స్ అయితే చూస్తున్నాను. అది వేరు వేరు. ఇవన్నీ మహానుభావుడు, ఈ ఈజ్వల్ ఎంసీ స్క్వేర్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, గీతాంజలి బుక్స్ చాలా బాగున్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం చార్లీ చాప్లిన్ చిన్నప్పుడు ఏం మారట్లేదు అసలు. నాకు కనీసం ఫోటోలు కూడా తీయవట్లేదు. మా పొద్దున్న చూపించాను కదా తిరువల్లిగారు, మన నరేంద్ర మోదీ గారు, మహాత్మా గాంధీ గారు. 10% 5% వచ్చింది, దంతాలు ఆడించాలి. పామ్ లీఫ్ పెయింటింగ్. సో కన్యాకుమారి అంతా పరిపూర్ణంగా విజయవంతంగా చక్కగా అయితే చూసేసాను నేను. ఆ తల్లి కటాక్షించాక వివేకానంద మెమోరియల్కి, వలియర్ స్టాచ్యూకి కూడా వెళ్ళాను. ఇంకా మ్యూజియం కూడా వెళ్ళాను. మ్యూజియం అయితే నాట్ వర్త్ అంటే నేను చాలా మ్యూజియంస్కి వెళ్ళాను కానీ 120 రూపీస్కి అది అంటే ఇట్స్ నాట్ వర్త్. కాకపోతే నేను వెళ్ళి ఆల్రెడీ డబ్బులు కట్టి వెళ్ళాను కాబట్టి చక్కగా వీడియో అయితే తీశాను. సో అద్భుతంగా అనిపించింది కన్యాకుమారి బీచ్. మనకి షోర్ దగ్గర మొత్తం అన్ని టూరిస్ట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. భగవతి అమ్మ టెంపుల్ అనేది అద్భుతంగా ఉంది. సో మనకి ఇవేనండి మనకి కన్యాకుమారి విశేషాలు. నేను ఇక్కడ నుండి రేపు
త్రివేంద్రం వెళ్ళిపోతున్నాను. త్రివేంద్రంలో మరి నేను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసుకోదలుచుకోలేదు. పద్మనాభేశ్వర ఆలయంకి వెళ్ళి అక్కడ నుండి నేను వర్కల కానీ లేకపోతే హంపి వెళ్ళి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నానండి. సో చెప్పాను కదా, మా వదినకి కూడా అమ్మాయి పుట్టింది. నేను ఇప్పటికే లేట్ చేసేసాను. సో న్యూ ఇయర్ అయితే నేను స్పెండ్ చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే న్యూ ఇయర్ అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కూడా మనకి ఇక్కడ రేట్లు వాసిపోతున్నాయి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్. సో ఫార్ అయితే కన్యాకుమారికి వచ్చి మొత్తం తమిళనాడు పర్యటన అనేది చాలా అద్భుతంగా నేను ఎక్స్ప్లోర్ అయ్యాను. నన్ను తమిళ్ సన్ బుష్ లాగే ట్రీట్ చేశారు. తమిళ వాళ్ళని ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. చాలా అద్భుతంగా ఉంది. నాకు ఎక్కడ కూడా ఏ కష్టం లేకుండా 1-2 దగ్గర నాకు ఆంధ్ర వాళ్ళతోనే ప్రాబ్లం అయింది, కానీ మిగతా వాళ్ళంతా తమిళనాడు దగ్గర నుండి ఇప్పుడు నాకు ప్రాబ్లం అయితే అవ్వలేదు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది తమిళనాడుని ఎక్స్ప్లోర్ అవ్వడం. దాదాపు ఒక 15-16 డిస్ట్రిక్ట్లు అయితే నేను వెళ్ళానండి. సుమారు మనకి చెన్నై నుండి కన్యాకుమారి వరకు. చాలా అద్భుతం. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ టుమారో మార్నింగ్ ద నెక్స్ట్ అప్డేట్స్. స్టే ట్యూన్. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్ అండి. See you. Om Namah Shivaya.